నమస్తే మామ, ఎట్లా అందరూ? ఈరోజైతే రామాపురం వాటర్ ఫాల్స్కి అయితే బయలుదేరాను మామ. మన తిరుపతి నుంచి ఆల్మోస్ట్ 17 కిలోమీటర్స్ అయితే ఉంటుంది డిస్టెన్స్. ఇంకా పోయేదారిలో మా ఫ్రెండ్ బండి అయితే పంచర్ అయిపోయింది. అమ్మని చూడు ఎట్లా తోలుతున్నాడు. ఫుల్ మైండ్ అయితే డిస్టర్బ్గా ఉంది మామ. ఏం చేద్దాం అని మెంటలు వచ్చేస్తా అంటే సరదాగా ఎక్కడికైనా పోదాం అంటే ఈ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళిపోతున్నాం. గూగుల్ మ్యాప్స్లో సర్చ్ చేసినారంటే నీట్గా లొకేషన్ అయితే చూపిస్తుంది. వచ్చే దారిలో మీకు రైట్ సైడ్లో బ్లూ కలర్ బోర్డు ఉంటుంది మామ, ఎస్టీ కాలనీ అనేసి. ఆ సందులో దూరినారంటే నేరుగా వెళ్ళిపోవచ్చు. కొద్ది దూరం దాటితేనే మనకి ఈ మట్టి రోడ్ అనేది వస్తుంది. ఇంక ఈ రూట్లో వచ్చేటప్పుడు ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేస్తున్నాం అనేసి అర్థం. ఇంకా పోగానే ఇక్కడ మళ్ళీ ఒక చిన్న సన్న రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది మామ. మా వాళ్ళకు అయితే ఒక గన్ను దొరికింది. గజగజగని గాలి చేస్తున్నారు గాల్లో. ఇంకా కాసేపు ఆ గన్నుతో ఆడుకునేసి ఆడబెట్టేసి అయితే మళ్ళీ స్టార్ట్ అయినాము. ఇక్కడికైతే వానాకాలంలో ఫుల్ వాటర్ వచ్చేసి మనం బండ్లు అయితే ఇక్కడే పెట్టేసి ఉంటుంది. అంత దూరం వస్తుంది. ఇంకా నీళ్ళు తక్కువ ఉన్నాయి కాబట్టి లోపల దాకా వెళ్ళిపోవచ్చు మనం అయితే. సన్న రోడ్డు మామ, దారిలో కొంచెం ముళ్ళులన్నీ ఉన్నాయి, జాగ్రత్త చూసుకుంటే వెళ్ళండి. ఇంకా వెళ్ళగానే ఫస్ట్ మనకి మర్రి చెట్టు అయితే కనిపిస్తుంది మామ. ఇది వచ్చిందంటే ఇంకా ఆల్మోస్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాను అనేసి. ఇంక మర్రి చెట్టు పెట్టుకొని మా వాళ్ళు జాలీగా ఎంజాయ్ చేసినారు. ఈ వారు ఊగతా ఒక గంట సోపు అయితే పిచ్చగా ఆడుకున్నాం మామ. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు అయితే ఖచ్చితంగా వీడికి ఫుడ్ సామాన్లన్నీ తెచ్చుకొని ఈడే హ్యాపీ కుక్ చేసుకొని అయితే వెళ్దామని ప్లాన్ చేసుకుంటాము. ఇంకా అట తిరిగి ఈ అతినా కొడుకులతో అయితే రామాపురం వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇంకా ఇక్కడ నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆఫ్ రోడ్ మళ్ళీ ఇంకొక 2 కిలోమీటర్ల పైకి అయితే ట్రెక్కింగ్ చేయాలి. ఈ చిన్న రాళ్ళు ఉన్నాయి చూడు, ఇంకా పైకి పోయకుంది పెద్ద బండరాళ్ళు వస్తాయి, అవన్నీ దాటుకుంటూ పోవాలి. పైకి వెళ్ళే కొందికి చల్లని గాలి, వాతావరణం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది మామ. నాకైతే పిచ్చగా నచ్చింది. ఆడ వాటర్ కనిపిస్తున్నాయి చూడు, ఆడికైతే పోవాలి మామ మనము. ఇంక ఈ పెద్ద బండరాళ్ళన్నీ దాటుకొని జాగ్రత్తగా అయితే వెళ్ళినాం మామ మేము. అయితే నా కొడుకులు అందరూ ఉంటారు, చూసుకొని మెల్లగా నిదానంగా పోండి. కింద పడినారంటే మళ్ళీ అంతే. ఇంకా పైకి ఎక్కేసి పిచ్చగా ఎంజాయ్ చేస్తున్నాం. ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళినామా, మా వాళ్ళు ఇది కూడా వద్దు ఇంకా పైకి పోతాం అన్నారు. సరే ఏం చేద్దాం, ఇంక వీళ్ళు తేగలేం కాబట్టి మళ్ళీ పైకి అయితే పోతాము. ఇక్కడ కాసేపు ఫోటోలు వీడియోలు ఇవన్నీ తీసుకునేసి జాలీగా ఎంజాయ్ చేసి పైకి అయితే మళ్ళీ వెళ్తున్నాము మేము. వ్యూ పాయింట్ పోయే కొందికి మతి చెడిపోతూ ఉంటుంది. వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంది మామ. నాకైతే పిచ్చగా హ్యాపీగా ఉన్నది, ప్రశాంతంగా ఉన్నింది మామ నాకైతే. ఇంకొంచెం పైకి వెళ్దామని చెప్పినారు. సరే ఇంకా మళ్ళీ మాట్లాడుకొని పైకి అయితే బయలుదేరేస్తాను. అయితే నా కొడుకులు అందరూ ఒక చోట కలిసి ఎట్టే బొర్ర కూడా గిర్రం తిరుగుతుంది మాకు. ఇంకా మెల్లగా మళ్ళీ మొలగతా పైకి అయితే స్టార్ట్ అయినామ్మ. వ్యూ పాయింట్లు నిజంగానే చాలా బాగా క్రేజీగా ఉన్నాయి వ్యూ అయితే ఈ నుంచి. ఇంకా పైకి వెళ్ళేసి ఇడేముంటుంది చూద్దామని పోయినామా. ఆడైతే మనకి ఒక 3 అడుగుల లోతులో నీళ్ళు అయితే ఉన్నాయి మామ. చిన్న చేపలు కూడా పోతున్నాయి. వ్యూ చూడ ఎట్టుందే. బాగా అనిపించింది మామ నాకైతే. మీరు కూడా మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా ప్లాన్ చేయండి. మన తిరుపతి నుంచి 18 కిలోమీటర్లు ఉంటే వచ్చేస్తుంది మామ. గూగుల్ మ్యాప్స్ కూడా ఉంటుంది, ఆన్లైన్లో రామాపురం వాటర్ ఫాల్స్ అని సెర్చ్ చేయమంటే వచ్చేస్తుంది. ఇంకా మా వాళ్ళు ఈ నీళ్ళలో కాలు పెట్టుకొని నీట్గా ఫిష్ పా కూడా చేసుకుని అన్నారు ఫ్రీగా మా వాళ్ళు. ఇంకా ఆడ పెద్ద కొమ్మ ఏదో ఉండింది, దాన్ని పట్టుకొని ఓగలాడుతా విజ్ఞాన ప్రదర్శనలు అన్నీ చేసినారు మా ఊళ్ళో. పిచ్చగా అతి చేసారు టోల్ బా. వీళ్ళని తట్టుకోలేము మనం. మీ ఫ్రెండ్స్లో కూడా ఇట్లాంటి అతోలు 2 ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఇంకా మేము ఫుల్గా ఎంజాయ్ చేసి కిందకి వెళ్దామని ప్లాన్ చేయను. ఇటు కాదు ఈడ ఒక 1 అవర్ కూర్చొని ఎంజాయ్ చేసి పోదాం అన్నారు మా వాళ్ళు. జాలీగా భలే ఉండింది బా స్వామి మాకైతే. మళ్ళీ కిందకు వచ్చేసి ఫస్ట్లో చూపించిన స్పాట్ ఇక్కడికి వచ్చి కూర్చొని ఆ నెలలో దడస్తా హ్యాపీగా సరదాగా మాట్లాడుకుంటాం. మళ్ళీ రిటర్న్కి అయితే బయలుదేరేస్తున్నాం మామ. పైకి అయితే ఎక్కాను, కింద దిగేటప్పుడు కదా దోలు తీరిపిందే.